ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనము. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. హల్లెలూయా. చూడండి, నా ఎడల ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఎవరికి చెప్తున్నాడు దేవుడిదంటే, అసలు క్రీస్తు కొరకు, క్రీస్తు అంటే దేవుని యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అంటే అదేంటి? యేసుక్రీస్తు వారి సేవ చేస్తేనే చనిపోవాలా? సువార్త ప్రకటిస్తేనే హతసాక్షులైపోవాలా? ఇంకేనా? ఇంకేం లేదా అంటే, పిలువబడిన వారు మాత్రమే, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ఉంటారో వారికి మాత్రమే దేవుడు హతసాక్షి అయ్యేది వరాన్ని ఇస్తాడు. అందరికీ ఇవ్వడది, కొంతమందికే ఇస్తాడు. ఎందుకు ఆ వరాన్ని ఇస్తాడంటే 2 విషయాలు అక్కడ. ఒకటి, ఆయన రాజ్యానికి తొందరగా పిలుచుకుంటాడు. ఇంకొకటి, ఆ నీతిమంతుని యొక్క రక్తము, పరిశుద్ధుని యొక్క రక్తము అక్కడ చిందబడినప్పుడు ఆ రక్తము, ఆ మొరని తండ్రి వింటాడు. కాబట్టి అక్కడ న్యాయము తండ్రి తీరుస్తాడు. అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఎందరో నీతిమంతుల రక్తాలు చింతించబడి ఉన్నాయి. దుర్మార్గులు చనిపోయారు, మరి దుష్టులు చనిపోయారు, మూర్ఖులు చనిపోయారు, ఎందరో పాపులు చనిపోయారు, పాపాత్ములు చనిపోయారు. కానీ వీరందరిలో కూడా పరిశుద్ధులు, నీతిమంతులు కూడా చనిపోయినారు. అయితే వారందరి రక్తానికి దేవుడే తీర్పు తీర్చినాడు, దేవుడే లెక్క కట్టినాడు. ఎందుకంటే ఆ రక్తం అక్కడ చిందినప్పుడు, వాడు చనిపోయినప్పుడు దేవుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగించున్నాడు. అలా జరిగింది కాబట్టి ఈరోజు క్రీస్తు యొక్క సువార్త సజీవంగా నిలబడి ఉన్నది, సజీవంగా సాగుతున్నది. కానీ ఇక్కడ ఏంటంటే వారు ప్రాణాన్నైనా లక్ష్య పెట్టలేదు. వాళ్ళు దేని కొరకు? క్రీస్తు కొరకు. వారి జీవం, వారి ధ్యానం, వారి రాగం, ప్రాణం, దానం అన్నీ కూడా క్రీస్తే ఉన్నాడు. ఎక్కడ ఎందులోనూ కూడా వారు పెట్టలే. ఎందుకంటే వారికి కావాల్సింది ఏంటి? వారు ఇక్కడ నశించిపోతున్న ఆత్మల్ని వారు రక్షించాలి, పరలోకంలో ఉన్న ధనాన్ని వారు పొందుకోవాలి. ఈ క్రీస్తు కొరకు ఈ పని జరిగించే నిమిత్తము ప్రతిఫలం పొందాలన్నా, ఘనత పొందాలన్నా ఈ లోకంలో ఇచ్చే ఆశీర్వాదం దేవుడు ఈ లోకంలో ఇస్తాడు. కానీ అసలైన ఆశీర్వాదం మనకి పరలోకంలో ఉంటుంది. సరే, ఈ లోకంలో దేవుడు ఆశీర్వదించాడండి. సువార్త చేస్తున్నాం, దేవుడు ఘనంగా గొప్పగా ఆశీర్వదించాడు. రేపు దేవుడు వచ్చినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఆయన పిలిచినప్పుడు, ఆయన ఇచ్చిన కారు, ఇల్లు, మరి బంగ్లాలు అవన్నీ కూడా తీసుకెళ్తాము. ఇక్కడే విడిచిపెట్టేసి రూపాంతరం పొంది వెళ్ళాలి. అంటే ఇది ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఒక సాక్ష్యం కింద మనకి ఇచ్చాడు. ఇంత ఆశీర్వాదం సాక్ష్యం. మనం పొందుకోవాల్సిన ఆస్తి ఎక్కడుంది? పరలోకంలో. అందుకే వీరు చేసింది అదే. ఈ పౌలును, ఈ తిమోతీలు కూడా వారు అదే రీతిగా చేశారు. అదే రీతిగా సంఘాలకన్నీ కూడా లేఖనం రాసినప్పుడు, ఫిలిప్పీలకు రాసిన లేఖనంలో పర్టికులర్గా ఆయన పేరు రాసి పెట్టి ఉన్నాడు పౌలు. నిజంగా గొప్ప సేవ అండి పౌలుది. మనం ఏదైనా సమస్య వస్తేనే అయ్యో, ఏదైనా ప్రాబ్లం వస్తేనే అయ్యో అని చెప్పి నెత్తి బాదుకుంటాం, భయపడిపోతాం, కలవరపడిపోతాం. ఇంట్లో వాళ్ళ మాట వినకపోయినా ఒకటే టెన్షన్ పడుతూ ఉంటాం. నా విషయంలో చూసుకుంటే ఒకటి, ఎవరైనా పిల్లల మాట వినకపోయినా, పెద్దవాళ్ళ మాట వినకపోయినా దేవునికి అప్పచెప్పేసి మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ, దేవుని పని చేసుకుంటూ ప్రార్థనలో ముందుకెళ్ళిపోవాలి. అయ్యో వీరు మారలేదే అని చెప్పి దిగులు పడ్డామనుకోండి, అది వ్యర్థం. వారి గురించి ప్రార్థనలో పెట్టాలి. ప్రార్థనలో పెట్టి దేవుని ముందు మోకరించి అది దేవునికి లెక్క చెప్పేసి మనం ఏం చేయాలంటే మన పని మనము, దేవుని పని
మన జీవనశైలి, మన ప్రార్థన మనం ముందుకెళ్ళిపోయి ఎంతటి వారైనా, ఎవరైనా, సొంత అయినా, మనుషులైనా, బయట వారైనా, ఎవరైనా, రిలేషన్ ఎవరైనా సరే, ప్రేగు బంధమైన, రక్త సంబంధమైన సరే అదే చేయాలి. ఎందుకంటే అలాంటి వారు రక్త సంబంధం, ప్రేగు బంధం అనుకుంటాం, కడుపును పుట్టిన వారు అనుకుంటాం, కానీ వాళ్ళే ఎక్కువగా తనుకుంటూ వేలైతే బయటకు వస్తారో అదే రీతిగా ఏడిపిస్తూ ఉంటారు. అందుకే మనము ప్రార్థనలు దేవునికి అప్పచెప్పేసి రిలాక్స్, దేవుడే చూసుకుంటాడు, మనం చేయాల్సింది ఏం లేదు, మొత్తం ఆయన చేసుకుంటాడు. ఆ విశ్వాసం ఉంచుకొని దేవుని పని చేసుకుంటూ, మన పని మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి, సాగిపోవాలి. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అవును నా పరమ తండ్రి, అయ్యా నీ పరిచర్య ఎంత గొప్పదయ్యా. అయ్యా పౌలు, తిమోతులు కూడా నా పరమ తండ్రి, వారి ప్రాణాన్ని నేను లక్ష్య పెట్టక నా పరమ తండ్రి, అయ్యా నీ పని నిమిత్తం చావునకు కూడా నా పరమ తండ్రి సిద్ధపడి ఉన్నారయ్యా. తండ్రి మీకే వందనాలు రాజా, మీకే స్తోత్రములు. అలాంటి పరిచర్య జరిగించండి నా పరమ తండ్రి. గొప్పగా 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 అయ్యా వెనక్కి నా పరమ తండ్రి చూడకుండా ముందుకు సాగిపోయే యోధులు కావాలయ్యా. మిథ్యానీయులు నా పరమ తండ్రి అనేక మంది ఉందను, గిద్యోను సైన్యం వలె ముందుకు వెళ్ళాలయ్యా. అటు ధైర్యాన్ని దయచేయండి తండ్రి, అటు కృప దయచేయండి. అన్ని సంఘాల్లో నా పరమ తండ్రి యవనస్తులు లేచటకు కృపని భాగ్యం దయచేయండి. రాజా వందనములు, దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రభావం మీకే వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా ఎంతమంది అయితే వాక్యం ఇచ్చినారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వించమని, అయ్యా ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ దాసుని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రార్థన అంతా కూడా మీరు ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.